హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. చెప్పేనా, వింటారా? అనగనగనగనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. ఆ సింహరాజుకి విపరీతమైన అహంకారం. కనపడ్డ ప్రతి జంతువుని వేటాడి చంపేసేది. వేట దానికి ఆట. దాంతో ఆ అడవిలో ఉన్న జంతువులు ఎప్పుడు భయపడుతూ నక్కి నక్కి దాక్కొని జీవించేవి. ఒకరోజు సింహం విశ్రాంతి తీసుకోవడం గమనించి ఈ మిగతా జంతువులన్నీ ఒక సభ ఏర్పాటు చేసుకున్నాయి. సింహం అరాచకాలు భరించలేక దాంతో ఒక ఒప్పందం చేసుకుందాం అనుకున్నాయి. చిన్న శాంతి ఒప్పందం అన్నమాట. సింహం గుహ బయట అన్ని వేచి చూస్తున్నాయి, తమకు న్యాయం చేయమని అడుగుదామని. అప్పుడు సింహం మెల్లగా నిద్రలేచి బయటకు వచ్చింది. దానికి ఎదురుగుండా జంతువులన్నీ నుంచుని ఉండడం చూసేటప్పటికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకు వచ్చారు అందరూను? నేనంటే భయం లేదా అంటూ ఆ అని గర్జించింది. అనేటప్పటికి ఒక్కసారి అన్ని జంతువులు భయపడ్డాయి, ఉలిక్కిపడ్డాయి. కానీ మళ్ళీ సమస్య చెప్పుకోవాలి కదా రాజుగారికి అనుకుంటూ అలా నెమ్మదిగా ఒకదాన్నొకటి సమాధానపరుచుకుంటూ అలా నుంచుని, మహారాజా, మీరు మమ్మల్ని వేటాడి వేటాడి అలసిపోతున్నారు. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. మేమే రోజు మీ దగ్గరికి ఒక జంతువు ఆహారంగా వచ్చేస్తాము. మమ్మల్ని అనుగ్రహించండి అన్నాయి. అంతేకాకుండా ఒకేసారి అన్ని జంతువుల్ని వేటాడేస్తే మీకు మరుసటి రోజుకి ఆహారం కూడా ఉండదు మహారాజా. కొంచెం ఆలోచించి మమ్మల్ని అనుగ్రహించండి అన్నాయి జంతువులు. ఇదేదో చాలా బాగుందే, తను వేటాడే అవసరం లేకుండా అవే తమంతట తాముగా నా దగ్గరికి వస్తాయంటున్నాయి. ఇది కూడా బాగానే ఉందిగా ప్లాను అనుకున్నది సింహం. సరే సరే, నాకు సరిపడినంత ఆహారాన్ని ప్రతిరోజు సమయం తప్పకుండా పంపండి, లేదంటే తెలుసుగా నేనేం చేస్తానో, వచ్చి అందరినీ ఒకేసారి చంపేస్తా అన్నది సింహం. చిత్తం మహారాజా, ఏ రోజు మాట తప్పము. మీ దగ్గరికి తప్పకుండా ప్రతిరోజు ఆహారాన్ని మేము పంపిస్తాము అని చెప్పి జంతువులన్నీ సెలవు తీసుకున్నాయి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఒక కుందేలు ఫ్యామిలీకి ఈ సింహం దగ్గరికి వెళ్ళాల్సిన ఒప్పందం ప్రకారం అవసరం పడింది. ఎవరికి చనిపోవడానికి ఇష్టం ఉంటుంది? ముందు చాలా బాధపడ్డాయి, ఏడ్చాయి. అప్పుడు వాటిల్లో ఒక చిన్న కుందేలు అన్నది, ఏమైతే అయింది, నేను ఒక చిన్న ప్లాన్ చేస్తాను. సక్సెస్ అయితే దేవుడి దైవాలు అందరం బతుకుతాము, లేదు అని అంటే తర్వాత ఆలోచిద్దాం అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అక్కడ ఉంచి ఒక్కతే బయలుదేరింది. తీరుబడిగా వెళ్ళింది. ఇంచుమించులో సాయంకాలానికి వెళ్ళింది. పొద్దున్న రావాల్సిన ఆహారం ఇప్పటిదాకా రాలేదు. ఆకలి కడుపులో మండిపోతుంది సింహానికి. తీరా ఈ కుందేలు ఒకటి చుయ్ అనుకుంటా వెళ్ళేటప్పటికి దాని కోపం నష్టాలానికి ఎక్కేసింది. ఏంటి నువ్వు ఒక్కదానివే వచ్చావు, ఇంత లేటుగా వచ్చావు, నేనంటే భయం పోయిందా మీ అందరికీని అంటూ గట్టిగా అరిచింది. అరిచేటప్పటికి సింహం సింహం రాజా క్షమించండి, నిజమే ఆలస్యమైంది, కానీ దానికి కారణం ఉంది, కొంచెం నా మాట వినండి అన్నది కుందేలు. అనేటప్పటికీ సింహం ఏంటి చెప్పు అనేటప్పటికీ, మేము 5 బయలుదేరాం మీకు ఆహారంగా, కానీ మేము వస్తుంటే దారిలో మరో సింహం కనిపించి మమ్మల్ని అందరినీ వేటాడి తినేసింది, మీద పడిపోయింది. నేను ఒక్కడిని ఎలాగోలా తప్పించుకుని ఈ విషయం మీకు చెప్దామని పరిగెట్టుకుంటూ వచ్చాను, అందుకే ఇంత లేట్ అయింది అనేటప్పటికీ సింహం అసలే ఆకలిగా ఉంది, దాని మీద కోపంగా ఉంది, ఇంకా విచక్షణ అనేటటువంటిది లేదు. ఏంటి, ఈ అడవిలో ఇంకో సింహం ఉందా? అది రాజుని అంటోందా మీ అందరితోటి? నాకు పంపించిన ఆహారాన్ని అది తినేస్తుందా? ముందు
పద నాకు ఆ సింహాన్ని చూపించు, దాని సంగతి ఏంటో తేల్చి ఆ తర్వాత నిన్ను తింటాను అన్నది సింహం. రండి, అక్కడ అడవిలో బావి దగ్గర చూశాను అన్నది కుందేలు. అనేటప్పటికీ ఆ బావి దగ్గరికి వెళ్ళారు. ఏది సింహం ఎక్కడుంది అని అడిగింది సింహం. అనేటప్పటికి ఏమో మీరు వస్తున్నారని భయపడి ఆ బావిలో కానీ దాక్కుందేమో, ఒక్కసారి చూడండి అన్నది కుందేలు. అనేటప్పటికి సింహం ఆ బావిలోకి ఇలా చూసింది. లోపల నీళ్లున్నాయి. ఆ నీళ్లలో తన ప్రతిబింబం కనిపించింది. ఆ అని గట్టిగా అరిచింది. అరిచేటప్పటికి ప్రతిధ్వనించింది. దాని సౌండ్ దానికే మళ్ళీ వినిపించింది. అంతే, అసలే తిక్క తిక్కగా ఉంది కదా, కోపంగా ఉంది, ఆకలిగా ఉంది, విచక్షణ లేదు, ఆలోచించే జ్ఞానం కోల్పోయింది. అందువల్ల ఆ సింహ వేరే సింహమేమో అనుకుని అది మళ్ళీ తనని చూసి గట్టిగా అరుస్తోందేమో అనుకుని దాన్ని చంపేద్దామని టప్పని లోపలికి దూకేసింది నూతిలోకి. అంతే, లోపల ఉన్న రాళ్ళు తలకి కొట్టుకొని తల పగిలి ఆ నీటిలో పడి చచ్చిపోయింది. అంతే, కుందేలుకి కూడా కావాల్సింది అదే. ఈ విషయాన్ని అమ్మయ్య నేను బతికాను రా భగవంతుడా, నేనే కాక నాతో పాటు నా తోటి జీవులందరినీ, నేను జంతువులందరినీ బ్రతికించాను. ఈ విషయం వెంటనే వెళ్ళి మన జంతువుల ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసి వస్తాను అని చెప్పేసి గబగబా పరిగెట్టుకుంటూ ఏలేసుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి విషయాన్ని, మన రాజుగారు చనిపోయారు, ఇలా నేను చేశాను, బావిలో పడి చచ్చిపోయింది అని చెప్పేటప్పటికి జంతువులన్నీ పండగ చేసుకున్నాయి. ఆ కుందేలుని ఎత్తుకొని ఎగరేసి నువ్వెంత గొప్ప తెలివితేటలు ప్రదర్శించావు, మా అందరి ప్రాణాలు కాపాడావు అని చెప్పి అన్నీ కలిసి విందు చేసుకున్నాయి. కథ కంచికి మనం ఇంటికి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.